మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం చివరి మాట, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. చదివినటువంటి వాక్య భాగంలో ప్రతివారు తన క్రియల చొప్పున తీర్పు పొందెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇంకా పై వచనాలు మనం చూస్తే, దేవుని యొక్క ధవల సింహాసనం వేయబడి ఉండెను, దాని మీద ఆయన ఆసనుడై ఉండెను. సమస్త జనులు మృతులైన ప్రతి వారు ఆయన సింహాసనం ఎదుట నిలబడ్డారు. దేని కొరకు అని చూసినట్లయితే తీర్పు కొరకు. వారు సముద్రము ద్వారా మృతి పొందిన వారు, పాతాళంలో దాచబడిన వారు, అగ్ని చేత కాల్చబడిన వారు, ఏ విధము చేత మరణానికి గురయ్యారో ఆ ప్రతి మనిషి ఆయన సింహాసనం ఎదుట నిలబడ్డారు తీర్పు కొరకు. నేడు మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ప్రతి మనుష్యుడు ఆయన ఎదుట నిలబడవలసినటువంటి దినం ఒకటి ఉన్నది, అది తీర్పు దినము. ప్రసంగి కూడా అంటాడు తన పత్రికలో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొను. తన గ్రంథమందు రాస్తున్నాడు. దాని అర్థం, ఆయన తీర్పు దినమందు ఆయన సింహాసనం ఎదుట ప్రతి వారు నిలబడవలసినదే. అయితే ప్రతి క్రియకు తీర్పు తీరుస్తారని ప్రభు చెప్తున్నప్పుడు మనము తీర్పులోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. తీర్పు తీరుస్తారని ప్రభు చెప్పినప్పుడు ప్రతి అంశమును గురించి ఆయన లెక్కలోకి తీసుకొస్తారు. మరి తీర్పు దినమందు మనము తీర్పులోకి రాకుండా ఉండాలి అంటే, మనకు తీర్పు తీర్చబడి శిక్ష పడకుండా ఉండాలి అంటే, మనం క్షమాపణ పొందుకొని ఉండాలి అంటే, ప్రభు చెప్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అది యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కొందరు అనుకుంటారు, తీర్పు ఆయన యందు మేము విశ్వాసం ఉంచాం కదా, ఇక మాకు తీర్పు తీర్చబడదు. మేము ఆయన రక్తంలో కడగబడి ఉన్నాం కదా, మాకు తీర్పు తీర్చబడదు. మేము సేవ చేస్తున్నాం కదా, మాకు తీర్పు తీర్చబడదు. లేదా మేము విశ్వాసుల జాబితాలో ఉన్నాం కదా, మాకు తీర్పు తీర్చబడదు అని బుద్ధిహీనమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. గమనించవలసినటువంటి విషయం, తీర్పు ప్రతి వానికి తీర్చబడుతుంది. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసించాము, మేము రక్షణ పొందుకుని ఉన్నాము, లేదా మేము సేవ చేస్తున్నాము, లేదా మేము విశ్వాసులుగా పరిగణించబడ్డాము, మాకు తీర్పు ఉండదు, మీకు మాత్రమే తీర్పు ఉండదని తీర్పును ఎదుటివారి మీదకి త్రోసివేసి మేము తప్పించబడ్డామని అనుకుంటే అది బుద్ధిహీనమైనటువంటి విషయం. ఆయన యందు విశ్వాసం ఉంచుట అనే విషయంలో మనం గుర్తించాల్సినటువంటి పాఠ్యం ఏదనగా, ఆయన రక్తంలో కడుగుబడట మట్టుకు కాదు గాని మన అంతరింద్రియము ఆయనకు సమర్పించుట, ప్రతిష్ఠించుట, ఆయన సాక్షిగా ఈ లోకంలో జీవించుట. విశ్వాసం అనేటువంటి అనుభవంలో నమ్మిక మరియు ఇష్టము మరియు నిరీక్షణ మరియు తోడు మరియు సహవాసం అనేటువంటి విషయాలతో సంధించబడి ఉంటుంది విశ్వాసం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే తీర్పు తీర్చబడదు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే ఖచ్చితంగా తీర్పు తీర్చబడుతుంది. ఆయన సింహాసనం ఎదుట ప్రతి వారు నిలబడవలసినది. మరియు మరొక విషయాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరినొకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. సన్నిగే ప్రతి వారికి తీర్పు తీర్చబడిద్దన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. వారు విశ్వసించినా, మేము క్రీస్తుని నమ్ముకుని ఉన్నామని చెప్పుకున్నా, లేదా మేము సేవ చేస్తున్నామని చెప్పుకున్నా, లేదా మేము విశ్వాస జాబితాలో ఉన్నామని చెప్పుకున్నా, లేదా మేము దేవుని పేరిట అనేకమైనటువంటి సత్కార్యాలు చేశామని చెప్పుకున్నప్పటికీ సనుగు అనేటువంటి అంశం, చీకటి క్రియ వారిలో ఉన్నట్లయితే నిశ్చయంగా వారు తీర్పులోకి తీర్చబడతారని వాక్యం మనకు సెలవిస్తున్నది. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటూ కాదు కానీ, మనము సనగక ఒకరితో ఒకరు ఐక్యత కలిగి, సమాధానం కలిగి, ప్రేమ కలిగి ఉండాలని వాక్యం మనకు చెప్పకనే చెప్తుంది. ఆయన ఉద్దేశం, సారాంశం అంతా నన్ను ప్రేమించండి, మీతో ఉన్న వారిని ప్రేమించండి అనేటువంటి మాటతో నిగూఢమై ఉన్నది. సనుగు అనేది సంశయముతోనూ మరియు కోపోద్రికలతోనూ మరియు ఉక్రోషముతోనూ అసూయతోనూ ఉండేటువంటి ఒక చీకటి అనుభవం. ఇజ్రాయేలీలు ఆ అరణ్యంలో వారి జీవితాలు చాలించడానికి గల మూల కారణం ఏదనగా సనుగు. వారు దేవుని సేవకుని మీద సనుగుతున్నారు. మరియు అంతకుమించి వారిని నడిపిస్తున్నటువంటి వారి సంరక్షకుడు, పోషకుడు, విమోచకుడు, ఆధారశీలైనటువంటి ప్రభు మీద వారు సనుగుతున్నారు. ప్రభు ఆ సనుగుకు తీర్పు తీర్చాడు.
వారి జీవితాలు అర్ధాంతరంగా అరణ్యంలో ముగిసిపోయినాయి. వారిలో వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేని వారుగా అనేకులు జీవితాన్ని ముగించవలసి వచ్చింది. కారణం సనుగు. ఆయన సమస్తము సమకూర్చినప్పటికీ సనుగు. కనుక వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మరియు మనం దేన్ని గురించి ఎవరిని గురించి సనగక మనల్ని నడిపిస్తున్నటువంటి మార్గంలో ఆయన మీద విశ్వాసంతో సిలువ వేయబడినటువంటి క్రీస్తును మన కనుల ఎదుట పెట్టుకొని విశ్వాసంకు కర్తయు దాన్ని కొనసాగించబడినటువంటి క్రీస్తు వైపు చూచూ మనం ఈ ఆత్మీయయాత్రలో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. విశ్వాసం రక్షణకు నడిపిస్తుంది. విశ్వాసం పరిశుద్ధాత్మతో నింపబడినట్లు చేస్తుంది. విశ్వాసం ఆయనతో సహవాసం చేయనట్లుగా నేర్పిస్తుంది. విశ్వాసం ఆయనతో సన్నిధిని అనుభవించడానికి ఆసక్తిని పుట్టిస్తుంది. విశ్వాసం ఆయన చిత్తం ఎరగడానికి తృష్ణ కలిగి ఉన్నట్లుగా చేస్తుంది. విశ్వాసం ఆయన లేకుండా ఈ లోకంలో నాకు ఏది వద్దు అన్న స్థితికి ఎక్కింప చేస్తుంది. మరియు మనం ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఒకరినొకరు సనగక మరియు న్యాయాధిపతి ఉన్నాడు అన్న సంగతిని గుర్తించి ప్రేమ కలిగి ఉంటాం. ఒకవేళ ఆయన వాక్యము సుట్టుగా ప్రకటించబడుతున్నప్పటికీ, సత్యము తేటగా తెలియపరచబడుతున్నప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే, సంవత్సరములు గడిచినా ఎన్నాళ్ళైనా ఇంకా అదే స్థితిలో ఉన్నట్లయితే, ఆయనను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించకపోతే, వాక్యం సెలవిస్తుంది, తీర్పు దినమందు మీ ప్రతి అంశం గురించి తీర్పు తీర్చేటువంటి దినం ఉన్నది. అది ఏదైనప్పటికీ, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని సత్కార్యాలు చేసినా, ఎన్ని మంచి క్రియలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత పేరు ప్రఖ్యాతులు పొందుకొని ఉన్నప్పటికీ విశ్వాసం ఆయన మీద లేనట్లయితే తీర్పు దినమందు తీర్పు తీర్చబడవలసి వస్తుంది. మరియు ప్రేమ లేని, ఐక్యత లేని అసమాధాన క్రియలు పొడచూపినట్లయితే వారు సైతం తీర్పులకి తేబడతారన్న సంగతి వాస్తవం. కనుక ఆయన సత్యవాక్యం వినబడుతూ ఉండగానే మనం ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్యరాజ్యానికి వారసుడిగా చేర్చగలిగినటువంటి ప్రభు ఆయనే అని ఆయన యందు మాత్రం విశ్వాసం ఉంచి సంఘంలోనూ సహవాసంలోనూ ప్రతి స్థలంలోనూ తోటి వారిని ప్రేమిస్తూ సనగక, అధికారులు ఎదుటను, తోటి సహవాసులు ఎదుటను, విశ్వాసులు ఎదుటను, సంఘం ఎదుటను, సేవకుని ఎదుటను, ఒకవేళ వ్యాపారం చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పటికీ, చదువుకుంటున్నప్పటికీ ఎక్కడైనాను సనగక ఐక్యతతో సమాధానంతో మనం ముందుకు సాగుదాం. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదము. దాని అర్థం, మనలో ఈ తప్పిదము ఏముంది అని మనల్ని మనమే ఎప్పటికప్పుడు తీర్పు తీర్చుకుంటూ ఉంటే ప్రభు మనల్ని తీర్పు తీర్చడు. ఒకవేళ నేనే తప్పు చేయలేదు, నేనంతా సరైనటువంటి త్రోవలో ఉన్నాను, నాకంటే పరిశుద్ధుడు ఎవరు లేరు అనేటువంటి గర్వపు క్రియతో ముందడుగు వేస్తే ఆ దినమున తీర్పులోకి రావాల్సి వస్తుంది. కనుక మనలో మనల్ని మనమే విమర్శించుకోవాలి. మన చూపుల గురించి, తలంపుల గురించి, ఆలోచనల గురించి, వస్త్రధారణ గురించి, మన నడవడికను గురించి, మన యొక్క ప్రవర్తనను గురించి, మన యొక్క విధి విధానాల గురించి మనల్ని మనమే విమర్శించుకుంటూ ఉన్నట్లయితే తీర్పులోకి రాక మనము తప్పించబడతాము. కారణం, వీటన్నిటి విషయమే ముందే ప్రభు సన్నిధిలో మనల్ని మనమే తీర్పు తీర్చుకుని ఉన్నాము కనుక ప్రభు దాన్ని క్షమించి సహాయం అనుగ్రహించి తీర్పులోకి రాకుండా తప్పిస్తాడు. కనుక ఎవరో వచ్చి మనకి ఇది నువ్వు చేసిన తప్పు అని చెప్పించుకునే దానికంటే ఆయన సన్నిధిలో మనం మోకరించి, ప్రభు నాలో ఉన్నటువంటి తప్పిదములు నాకు తెలియచేయని మనం ఆయన సన్నిధిలో వేడుకున్నట్లయితే ఆయన నిశ్చయంగా ఆయనకు ఆయాసకరంగా చేసినటువంటి ప్రతి క్రియను తేటపరుస్తాడు. ఆయన క్షమాపణ మనం పొందుకోగలుగుతాం, పాపాన్ని జయించగలుగుతాం, ఆయన మనస్సును పొందుకునే లోకంలో ఆయన సాక్షులుగా వెలిగింపబడతాం. కనుక అట్టి విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. మరియు ఒకరినొకరు సనగక ఐక్యతతో, ప్రేమతో కలిసి ఉందాం. మరియు మనల్ని మనమే విమర్శించుకుందాం. ఇటు క్రియల ద్వారా మనం తీర్పులోకి తేబడక తప్పించుకోగలుగుతాం. ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. దేవుని చేత నిర్దోషిగా ఎంచబడగలుగుతాం. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయం నుండి కట్టి ఫలింపుచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. తీర్పును గురించి మీరు వివరించిన నీ అమూల్యమైనటువంటి వాక్కును బట్టి నీకు స్తోత్రం. ప్రతి వారిని యందు విశ్వాసం ఉంచి ఎవరిని తీర్పు తీర్చగా, ఎవరిని మీద సనగక, మరియు వారిని వారే విమర్శించుకుంటూ సత్యం కొరకు ప్రతిష్ఠించుకుని ముందుకు సాగినట్టుగా ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కడను నీ మహిమలో తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.